JRTV. Now we can discuss about plant upon the plant. మనం ఎలోవెరా ప్లాంట్ మీద ఈ వామిటాల మొక్క సక్సెస్ఫుల్గా మనం ప్లాంటేషన్ చేయొచ్చు. అంటే మీకు పారాసైటిక్ మన తల మీద పేను, లేదా మనం పడుకునేటప్పుడు నల్లి, లేదా మనం చెరువులో దిగినప్పుడు జలగా ఏ విధంగా పారాసైట్ కింద మీకు మన మీద అటాక్ చేస్తాయో, అదేవిధంగా ఈ ఎలోవెరా ప్లాంట్కి మీకు ప్రెసిషన్ పర్ఫెక్ట్ ఈ వామిటాల మొక్క యొక్క కాడ కరెక్ట్గా సరిపోయే విధంగా, మళ్ళీ మీకు అందులోకి బ్యాక్టీరియా అది వెళ్లకుండా పర్ఫెక్ట్ హోల్డ్ చేస్తే దాని పాత లీవ్స్ ఎండిపోయి మళ్ళీ మీకు బాగా అద్భుతంగా చిగురించి సక్సెస్ఫుల్ అయిన అద్భుతమైన ప్లాంట్ ఎలోవెరా. ఇందులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ కింద మనం నూడ్ మూస్, నెక్స్ట్ చెవుల పిల్లి, నెక్స్ట్ కోతి, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ మీద మనం ఈ ఎల్లోపతి మెడిసిన్స్, మీకు క్లినికల్ ట్రయల్స్లో చేస్తూ ఉంటాం. సో బట్ ఈ ప్లాంట్స్లో అన్ని రకాల ప్లాంట్స్ మనం సక్సెస్ఫుల్గా ఈ ఎలోవెరా ప్లాంట్ యొక్క జెల్లో మీకు సక్సెస్ఫుల్గా పెరుగుతాయి. ఎందుకంటే మీకు జెర్మినేషన్ కెపాసిటీ, ఆ జెలాటినస్ సబ్స్టాన్స్లో ఉన్న పల్ప్లో మీకు అద్భుతమైన జెర్మినేషన్ కెపాసిటీ ఉంది. అందుకనే ఈ మధ్యకాలంలో వీడియోస్లో అన్నిటిలో ఇది వేప మొక్క, నెక్స్ట్ మ్యాంగో ప్లాంట్స్, నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, బనానా ప్లాంట్స్ అన్నిటికీ ఈ ఎలోవెరా జెల్ రాసిన తర్వాత మీకు పాటింగ్ చేస్తున్నారు, సీడింగ్ చేస్తున్నారు. సో అద్భుతంగా పెరుగుతాయి. సో మీకు ప్లాంట్ అపాన్ ద ప్లాంట్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ నౌఏడేస్ వీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్. JRR అగ్రో ఫార్మ్స్, JRR ఆర్గానిక్స్. సో మీకు ఎటువంటి ప్లాంట్ అన్నా సరే, క్రేపర్స్, మీకు బచ్చలి ప్లాంట్, తిప్పతీగ, నెక్స్ట్ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా దీని మీద సక్సెస్ఫుల్గా మనం ఎసెప్టిక్ ప్రికాషన్స్, మీకు ద పెర్ఫరేషన్ షుడ్ బి వెరీ ప్రిసిషన్. మీకు మనం ఈ కాండం ఎంత ఉందో అంతే హోల్ మనం పెర్ఫెక్ట్గా చేస్తే మనం మన డెల్టాయిడ్ మజిల్స్కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నీడిల్ ఎంత శుతిమెత్తగా మీకు ప్రోబ్ చేస్తామో, అదేవిధంగా మీకు ఈ వామిటాల మొక్క యొక్క స్టెమ్, కాండం అందులోకి పెనిట్రేట్ చేసి మీకు అద్భుతంగా మీకు నువ్వా నేనా అంటూ ఒక పారాసైటిక్ ప్లాంట్ కింద, ఒక పరాన్న జీవి కింద, పరాన్న ప్లాంట్ కింద మీకు పెరగటం విశేషం. ఇది హెల్దీగా ఉంది. మీకు ఇందులో నెక్రోసిస్ రాలేదు, ఇది పచ్చగానే ఉంది, మీకు డ్రై అవ్వలేదు, లేదా గ్యాంగ్రీన్ లాగా మీకు వడిలిపోవటం అటువంటిది లేదు. ఇది మీకు ఓల్డ్ లీవ్స్ కాబట్టి ఇది ఎండిపోయినాయి, బేబీ లీవ్స్ మళ్ళీ సుస్పష్టంగా మీకు వస్తున్నాయి. సో ఎలోవెరా ప్లాంట్ మీద మనం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ఫుల్గా, నెక్స్ట్ ప్రొపగేషన్, మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసే ప్రతి ప్లాంట్ ఈ ఎలోవెరా ప్లాంట్ యొక్క జెల్లోకి పెనిట్రేట్ చేసి మనం అద్భుతంగా మీకు సక్సెస్ చేయొచ్చు. సో ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్డ్, ఎందుకంటే మా ప్రీవియస్ వీడియోస్లో మీరు తిప్పతీగ చూడొచ్చు, ఇది చూడొచ్చు, నెక్స్ట్ మిగతా క్రేపర్స్, నెక్స్ట్ కొన్ని ప్లాంట్స్, బ్రహ్మకమలం ప్లాంట్ కూడా మేము దీని మీద పెట్టి సక్సెస్ చేసాం. సో అద్భుతమైన ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ కింద మనం ఎలోవెరా ప్లాంట్ని కన్సిడరేషన్ చేసి దీని మీద డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్, మనం తులసి కూడా దీని మీద పెంచడానికి ప్రయత్నించాలి. తులసి పెంచాలి, నెక్స్ట్ రుద్రజడ, నెక్స్ట్ విష్ణు తులసి, లక్ష్మీ తులసి, నెక్స్ట్ కాశీ తులసి, ఇటువంటివన్నీ దీని మీద మనం పెంచడానికి ప్రయత్నించాలి. సో అద్భుతంగా అప్పుడు మెడిసినల్ వాల్యూస్, నెక్స్ట్ లెస్ స్పేస్ ఆక్యుపయింగ్. మనం ఒక 10 ప్లాంట్స్ 10 కుండీల్లో పెంచడం కన్నా మీకు 10 బ్రాంచెస్ ఉన్న ఇటువంటి ఎలోవెరా ప్లాంట్కే మీకు పెర్ఫరేషన్స్ చేసి
మనం ప్లాంట్ని పెంచితే అద్భుతంగా మనకి స్పేస్ కన్స్ట్రైన్, మనకి స్పేస్ లేదు అన్న బాధ ఉండదు. నెక్స్ట్ మీకు విన్ విన్ సిచ్యుయేషన్, అంటే ప్లాంట్ ఎలోవెరా ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది. నెక్స్ట్ ఈ వామిటాల్ ప్లాంట్ కూడా మీకు హెల్దీగా పెరిగే అద్భుతమైన టెక్నాలజీ మేము JRR ఆర్గానిక్స్ మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మార్కెట్. ఇది ఎంతో సక్సెస్ఫుల్ అయ్యి మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్ చేసుకోవడానికి అద్భుతంగా ఇది పనికొస్తుంది. అదేవిధంగా మీకు శిలగడ దుంప యొక్క స్టెమ్ కూడా ఇందులోకి మేము ప్రోబ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్లీ చూపిస్తాం. సో అద్భుతమైన ఈ పారాసైటిక్ టైప్, అంటే కొంతమంది సాప్రోఫైటిక్ టైప్ అంటారు. దిస్ ఈజ్ పారాసైటిక్ టైప్, అంటే ఇది దీనిలో ఉన్న ఎలిమెంట్స్ని ఈ ప్లాంట్ మీకు అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ బకెట్లో ఉన్న మెన్యూర్ నుంచి ఈ మదర్ ప్లాంట్ ఎలోవెరా ప్లాంట్ బాగా మినరల్స్, మెటల్స్ అబ్జార్ప్షను, నెక్స్ట్ న్యూట్రియంట్స్, పోషక విలువలు, నెక్స్ట్ ఫోటోసింథసిస్ మన సన్లైట్ ద్వారా బాగా చేసుకుని మీకు అద్భుతంగా మీకు ఒక ప్లాంట్ తన ఒడిలో మీకు సేద తీరడానికి, నెక్స్ట్ పెరగడానికి, హెల్దీగా పెరగడానికి దోహదం చేసే అద్భుతమైన ఈ ఎలోవెరా ప్లాంట్ని మన కల్పతరువు కింద మనం అభివర్ణించవచ్చు. సో ఈ ప్లాంట్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా బాగా పెరుగుతుందని అందరికీ తెలుసు. దీన్ని కటింగ్స్ మనం ఇది గ్రో బ్యాగ్స్లో పెడితే ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, నెక్స్ట్ ప్రొడక్టివ్గా, ప్రొఫ్యూజ్ బ్రాంచెస్ తోటి నెక్స్ట్ మంచి హెల్దీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎనీ ప్లాంట్ మీరు క్రీపర్స్ జాతికి చెందినవి, నెక్స్ట్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ముక్కలుగా కట్ చేసి పెంచే ప్రతిదీ మీకు దుంప జాతి ప్రతి మొక్క ఈ ఎలోవెరా ప్లాంట్ మీద సక్సెస్ఫుల్గా పెంచి మనం ఒక అధ్యాయానికి తెరలేపొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.